ఎవరన్నా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనకు కొంత భారం అనేది దిగిపోతుంది. ఎందుకంటే ఆ భారము, ఆ నిర్ణయాలు అన్నీ నడిపించే వ్యక్తి తీసుకుంటూ ఉన్నప్పుడు మనం చాలా కూల్గా ఉంటాం. అందుకని చూడండి, చిన్న పిల్లలకి మనం ఎప్పుడైతే చేయి పట్టుకున్నామో వాళ్ళు చాలా యాక్టివ్గా నడిచేస్తూ ఉంటారు. అప్పుడప్పుడే నించునేవాడైనా సరే చేయి పట్టుకుంటే కాలు పైకి ఎత్తి ఇంకా స్పీడ్గా అది నడిచేయడం మొదలు పెడతాడు. ఒక్కసారి చేయి వదిలేసామంటే అక్కడే ఒక స్టెప్ వేసి కింద పడిపోయి పాక్కుంటే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా వయో భారంతో ఉన్నవారైనా లేదంటే చిన్న బిడ్డలైనా వారిని ఎవరైనా నడిపిస్తే బాగుందని అనుకుంటారు. చేయి పట్టుకొని నడిపిస్తే వెంటనే వారు చక్కగా నడవడానికి ఇష్టపడతారు. నిజంగా దేవుడే గనక మనల్ని నడిపిస్తే మనకంటే ధన్యులు ఇంకెవరు ఉండరండి. ఎందుకంటే దేవుడు నడిపిస్తే గనక తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే గనక తాను మన కొరకు సిద్ధం చేసిన ప్రతి దాన్ని మనం పొందుకునేలా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడే గనక మనల్ని నడిపిస్తే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడేలా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కేవలం ఈ లోకంలో ఒక 70-80 సంవత్సరాల కాలం వరకు మాత్రమే కాదు, బైబిల్లో మనం చూస్తున్నాము తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అని చెప్పి అంటున్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును, తరువాత ఆయన తన మహిమలో మనలను చేర్చుకొనును అని అంటున్నాడు. అంటే దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తాడంటే మన జీవితానికి ఒక సార్థకతనిచ్చి జీవితంలో తన ఉద్దేశాలన్నీ నెరవేర్చి చివరికి ఒక సీజన్ వచ్చినప్పుడు 70, 80, 90 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరు భూమిని విడిచిపెట్టాలి. ఆ రోజున దేవుడు ఏమంటాడంటే, ఈ రోజు వరకు నేను నిన్ను నడిపించాను కదా, నీ ఇల్లు దూరం అయిపోయింది, నా ఇల్లు దగ్గర అయిపోయింది, ఇంకా నాతో వచ్చాయని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అది ఎంతో అద్భుతమైనటువంటి సందర్భం. సో కనుక మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చేత నడిపించబడుట అనేది గొప్ప భాగ్యం అన్న సంగతిని మనం తెలుసుకోవాలి.